అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్లో ఇల్లు లేని నిరుపేదలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పిందంటే ఇదేమిటో తెలుసుకునే ముందు మీరు మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. గతంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం గ్రామాల్లో ఉండేవారికి 3 సెంట్ల భూమి కానీ, పట్టణాల్లో ఉండేవారికి 4 సెంట్ల భూమి కానీ ఇస్తుంది. అయితే కొన్ని స్థలాలు పట్టణాల్లో ఉండేవారికి చాలా దూరంగా ఉండడంతో అక్కడ ప్రజలు ఇల్లు కట్టుకోవడానికి ఆసక్తి చూపలేదు. ఫలితంగా చాలా స్థలాలు ఖాళీగా మిగిలిపోయాయి. అదేవిధంగా వైసీపీ ప్రభుత్వం ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ కింద మంజూరైన 4 లక్షల ఇళ్లను రద్దు చేసింది. చాలా మంది నిజమైన లబ్ధిదారులు లబ్ధి పొందలేకపోయారు. కొంతమంది బోగస్ లబ్ధిదారులు కూడా లబ్ధి పొందినట్టు ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కేంద్రాన్ని ఒప్పించి 2026 మార్చి నాటికల్లా ఇల్లు పూర్తి చేయాలని నిర్ణయించింది. నిజమైన లబ్ధిదారులు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని మంత్రి పార్థసారథి స్పష్టం చేశారు. అదేవిధంగా కొందరు ఎమ్మెల్యేలు దూరం ప్రాంతాల్లో ఇళ్లను తీసి దగ్గర ప్రాంతాల్లో ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనితో పాటు ఇల్లు కొనుగోలు చేసే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. త్వరలో కొన్ని సమావేశాలు జరిగినప్పుడు దీని త్వరగా పూర్తి వివరాలు వస్తాయి. ఆ వచ్చినవి మీకు వెంటనే తెలియజేయాలంటే నా ఛానల్ని లైక్ చేసి ఇటువంటి మరిన్ని అప్డేట్స్ పొందాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.